అసైన్ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాజేశాడు. అసైన్ భూములను అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి వాటిని పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత కొన్నట్లుగా రికార్డు సృష్టించారు. పుంగనూరులో స్వర్ణలత పేరు మీద 60 రిజిస్ట్రేషన్లు, భీమగానిపల్లిలో 98 రిజిస్ట్రేషన్లు, కుమ్మరనత్తంలో 8 రిజిస్ట్రేషన్లు, మేలుపట్లలో 13, రాగానిపల్లిలో 3 రిజిస్ట్రేషన్లు చేశారు. చౌడేపల్లి మండలం దిగువపల్లిలో 110 సర్వే నెంబర్లలో స్వర్ణలత పేరిట భూములున్నాయి. మదనపల్లి మండలం బండమీద కమ్మపల్లిలో 2, వలసపల్లిలో 3 రిజిస్ట్రేషన్లు వెల్లోకొచ్చాయి. ఇక రేణిగుంట మండలం తూకివాకం, ఏర్పేడు మండలం వికృతమాలలోనూ స్వర్ణలత పేరు మీద అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేశారు. తిరుపతి చుట్టుపక్కల విలువైన భూములను పెద్దిరెడ్డి ఫ్యామిలీ వదిలిపెట్టలేదు. గుడ్డుచప్పుడు కాకుండా భార్య పేరు మీద అసైన్ భూములను పెద్దిరెడ్డి కొట్టేశాడు. పెద్దిరెడ్డి భూ భాగోతానికి సంబంధించిన చిట్టా ప్రైమ్ 9 చేతిలో ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ భాగోతాలు వెల్లోకొస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైమ్ 9 చేతిలో పెద్దిరెడ్డి చిట్టా ఉంది. అసైన్ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాజేశాడు. అసైన్ భూములను అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి వాటిని పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత కొన్నట్లుగా రికార్డులు సృష్టించాడు. పుంగనూరులో స్వర్ణలత పేరు మీద 60 రిజిస్ట్రేషన్లు, భీమగానిపల్లిలో 98 రిజిస్ట్రేషన్లు, కుమ్మరనత్తంలో 8 రిజిస్ట్రేషన్లు, మేలుపట్లలో 13, రాగానిపల్లిలో 3 రిజిస్ట్రేషన్లు చేశారు. చౌడేపల్లి మండలం దిగువపల్లిలో 110 సర్వే నెంబర్లలో స్వర్ణలత పేరిట భూములున్నాయి. మదనపల్లి మండలం బండమీద కమ్మపల్లిలో 2, వలసపల్లిలో 3 రిజిస్ట్రేషన్లు వెలుగులోకొచ్చాయి. ఇక రేణిగుంట మండలం తూకివాకం, ఏర్పేడు మండలం వికృతమాలలోనూ స్వర్ణలత పేరు మీద అసైన్ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. తిరుపతి చుట్టుపక్కల విలువైన భూములను పెద్దిరెడ్డి ఫ్యామిలీ వదిలిపెట్టలేదు. గుట్టుచప్పుడు కాకుండా భార్య పేరు మీద అసైన్ భూములను పెద్దిరెడ్డి కొట్టేశాడు. పెద్దిరెడ్డి భూ భాగోతానికి సంబంధించిన
మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ భాగవతాలు ప్రైమ్ 9 చేతిలో ఉన్నాయి. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నాం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేటివ్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ భాగవతాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ అయితే ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పేసి ఇప్పటికే అసెంబ్లీలో కావచ్చు, అంతేకాకుండా శ్వేతపత్రాల రూపంలో ప్రస్తుత ప్రభుత్వం బయటపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, భూ అవినీతి చిట్టా ఏదైతే ఉందో అది ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. 2 రోజుల క్రితం మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో కొన్ని కీలక ఫైళ్లు దహనమైన అంశానికి సంబంధించి, అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి దాదాపు కొన్ని వందల ఎకరాల భూములకు సంబంధించినటువంటి రికార్డులను తారుమారు చేశారు అనేటటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటి మీద దృష్టి సారించినటువంటి ప్రైమ్ 9 న్యూస్ కొన్ని వాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ను, సాక్ష్యాలను కూడా ఇప్పటికే ప్రైమ్ 9 న్యూస్ సంపాదించింది. అయితే ప్రస్తుతం ఏదైతే దానికి సంబంధించి మనం కానీ చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద దాదాపు 308 రిజిస్ట్రేషన్లు అయినటువంటి పరిస్థితి. ఈ 308 రిజిస్ట్రేషన్లలో చాలా వరకు కూడా అసైన్మెంట్ భూములను మ్యూటేషన్ చేసి ఆమె పేరు మీదకి బదలాయించినటువంటి పరిస్థితి. అంటే 308 రిజిస్ట్రేషన్లు ఆమె ఒక్క పేరు మీదే ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద కూడా 28 రిజిస్ట్రేషన్లు అయినటువంటి పరిస్థితి. సో ఆ 308 అలాగే ఈ 28 రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనం చూసుకున్నట్టే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భార్య పేరు మీద దాదాపు 308 రిజిస్ట్రేషన్లు జరగడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి ఫైల్లే దగ్ధమయ్యాయని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మనం కానీ చూస్తే ఒకసారి పుంగనూరు నియోజకవర్గంకి సంబంధించి పుంగనూరు మండలం పుంగనూరు గ్రామం విషయానికి వస్తే ఖాతా నెంబర్ 300011 అనేటటువంటి ఒక ఖాతా నెంబర్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత ఆ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అలాగే ఖాతా నెంబర్ 5002 పుంగనూరు నియోజకవర్గంలో మరొక 4 రిజిస్ట్రేషన్లు ఆ పేరు మీద అయినటువంటి పరిస్థితి. దీంతో పాటు అదే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పుంగనూరు మండలం పుంగనూరు గ్రామానికి సంబంధించి దాదాపు 80 వరకు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి పరిస్థితి. అయితే వివిధ రకాలైనటువంటి సర్వే నెంబర్ల పేరు మీద జరిగినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా రీసెంట్గా అంటే 2024 అంటే ఈ సంవత్సరంలో మార్చి వరకు కూడా కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను మన ప్రైమ్ 9 న్యూస్కి సంబంధించినటువంటి స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు. సో ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మండలం పుంగనూరు గ్రామంలోని ఈ స్థాయిలో ఆమె మీద భూములు భారీ ఎత్తున మీదకి బదలాయింపు జరిగినటువంటి పరిస్థితి. మరోపక్క కుంభరనత్తం అనే గ్రామం అంటే పుంగనూరు మండలం కుంభరనత్తం అనే గ్రామంలోని ఖాతా నెంబర్ 731లో పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద 8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 8 రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా తక్కువ భూములు అంటే 20 సెంట్లు, 10 సెంట్లు, 5 సెంట్లు ఈ విధంగా చాలా తక్కువ మొత్తంలో ఆమెకి ఎలా బదలాయించారు అనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇవన్నీ కూడా అసైన్మెంట్ భూములను ముందుగా ఒక కుట్ర ప్రకారం, ఒక పథకం ప్రకారం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది పేదలకు ఆ భూములను ఇచ్చినట్టు రికార్డులో చూపించి ఆ తర్వాత వాటిని ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మేరకు అసైన్మెంట్ భూములను పట్టాలుగా మార్చుకొని వాటిని కొనుగోలు చేసినట్టు వాళ్ళకి ఎంతో కొంత చేతిలో ముట్టి చెప్పడమో లేకపోతే బెదిరించి ఆ భూములను వీళ్ళు లాక్కున్నారని తెలుస్తుంది. ముందు అసైన్మెంట్ భూములు అని చెప్పి ఇవ్వడం, ఆ తర్వాత వాటిని మళ్ళీ వీళ్ళు లాక్కునేటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరిగాయనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక కుంభరనత్తంతో పాటు మేలుపట్ల అనేటటువంటి ఒక గ్రామంలో అయితే దాదాపు 13 రిజిస్ట్రేషన్లు పెద్దిరెడ్డి స్వర్ణలతారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే రాగానిపల్లికి సంబంధించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతోటి అంటే రాగానిపల్లి అనేటటువంటి గ్రామానికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద దాదాపు 10 రిజిస్ట్రేషన్లు జరిగాయి. సో ఇవి కూడా అంటే కనీసం ఒక ఎకరా లోపల అంటే 50 సెంట్లు, 30 సెంట్లు, ఒక చోట అయితే మరీ దారుణంగా 8 సెంట్లు భూమిని కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో కొనుగోలు చేశామని చెప్పేసి అక్కడ చూపిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకైతే లేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాగానిపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు స్వర్ణలత పేరు మీద మరొక 3 వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీంతో పాటు చౌడేపల్లి మండలం దిగోపల్లి అనేటటువంటి గ్రామంలో ఇటీవల కాలంలో అంటే ఎస్పెషల్లీ 2023 సంవత్సరంలోనే భారీ ఎత్తున స్వర్ణలత రెడ్డి మీద భారీ
ఎత్తున ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్లో జరిగినటువంటి పరిస్థితి. దాదాపు అదే గ్రామంలో 110 వరకు భూములను అంటే 110 రిజిస్ట్రేషన్ల ద్వారా ఆమె భూములను 110 సర్వే నెంబర్ల ద్వారా భూములను ఆమె తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఖాతా నెంబర్ 941 ఖాతా నెంబర్ నుంచి 128/12A అనేటటువంటి సర్వే నెంబర్ నుంచి దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 110కి సంబంధించి 181/2B అనేటటువంటి సర్వే నెంబర్ వరకు కూడా భారీ ఎత్తున భూములను అసైన్మెంట్ భూములను వాళ్ళు కొనుగోలు చేసినట్టు ఇక్కడ లెక్కల్లో చూపించి ఇదంతా కూడా ముందు పేదలకు ఇవ్వడం, ఆ పేదలకు ఇచ్చినటువంటి భూములను దాన్ని సెటిల్మెంట్గా మార్చుకున్న తర్వాత వాటిని మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేసినట్టు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం అదే కాదు, పులిచెర్ల మండలంలో ఉన్నటువంటి మంగళంపేట అనేటువంటి గ్రామంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద కొన్ని భూములు బదలాయించబడ్డాయి. అలాగే మరొక పక్క అన్నమయ్య జిల్లా అంటే మదనపల్లి మండలంలో ఉన్నటువంటి బండ మీద కమ్మపల్లి అనేటటువంటి ప్రాంతంలో 2 రిజిస్ట్రేషన్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద జూన్ 30, 2023 సంవత్సరంలో 2 సర్వే నెంబర్లకు సంబంధించి అంటే 544/3 అలాగే 552/3 ఖాతా నెంబర్ 676 కింద ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మదనపల్లిలో ఉన్నటువంటి వలసపల్లిలో పెద్దిరెడ్డి స్వర్ణలతారెడ్డి పేరు మీద 3 రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. సో ఇది కూడా దాదాపుగా ఏదైతే 558/9, 732/1B, 732/2Bతో పాటు 5004 అనేటువంటి ఖాతా పేరుతోటి ఈ భూములన్నీ కూడా బదలాయించినటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడే కాకుండా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరుకి సంబంధించి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద భారీగా భూములు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే వికృతమాల ఏర్పేట మండలం వికృతమాల ఎక్కడైతే ఉందో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అంతలో కూడా భారీ ఎత్తున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద అంటే దాదాపు 7 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో అయితే పక్కాగా ఒక చెరువుని ఎస్పెషల్లీ అది ఒక చెరువు, సో చెరువుకి సంబంధించినటువంటి భూమిని స్వర్ణలతారెడ్డి కొనుగోలు చేసినట్టు అక్కడ రికార్డ్స్లో చూపిస్తోంది. అంతేకాకుండా ఆ భూమి ఆమె కొనినటువంటి మరుసటి రోజే అది కన్వర్షన్ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఒక భూమిని కన్వర్షన్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, కానీ కొనుగోలు చేసినటువంటి మరుసటి రోజే అప్లికేషన్ పెట్టినటువంటి మరుసటి రోజే కమర్షియల్ కన్వర్షన్ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్గా పనిచేసినటువంటి ఇద్దరు ప్రమేయంతోనే ఇదంతా కూడా జరిగింది. అంతేకాకుండా శ్రీకాళహస్తి ఆర్డీఓగా పనిచేసినటువంటి ఒక మహిళా అధికారిని దీనికి సహకరించింది అనేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతోపాటు తూకివాకం అనేటటువంటి గ్రామం అంటే స్వర్ణలత సంబంధించి తూకివాకం అనేటువంటి గ్రామంలో 7 ఎకరాల 28 సెంట్లు. సో ఇదే చెరువు భూమి. సో ఈ చెరువు భూమికి సంబంధించి ఆమె కన్వర్షన్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. సో వికృతమాల్లోనే దాదాపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దాదాపు 2 సర్వే నెంబర్లలో భూములను కొనుగోలు చేసినట్టు కూడా లెక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద మొత్తంలో అసైన్మెంట్ భూములకు సంబంధించి భూములు ఏమాత్రం కూడా ఎవరికి బదలాయించకూడదు అనేటటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక జీవోని అడ్డం పెట్టుకొని పేదలకు భూములు ఇవ్వడం, వాళ్ళ ద్వారా కొనుగోలు చేయడం, ఆ జీవోని అడ్డం పెట్టుకొని చేసినటువంటి పరిస్థితుల్లో దాదాపు కొన్ని వందల ఎకరాలు పెద్దిరెడ్డి ఫ్యామిలీకి దారాదత్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అంటే ఇంతకుముందు మనం చూసిందంతా కూడా మదనపల్లి ఆర్డీఓ పరిధిలోకి వచ్చేటటువంటి భూములే కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి రికార్డులే దగ్ధమయ్యాయా అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి ప్రైమ్ న్యూస్ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన భార్య స్వర్ణలత పేరు మీద ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి చిట్టా బయట తీసింది. ఏదైతే అసైన్మెంట్ భూములు ఉంటాయో సో అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా ఆయన ఏ స్థాయిలో అంటే ఒక పథకం ప్రకారం వాస్తవంగా అయితే అసైన్మెంట్ భూములకు సంబంధించి ఒక పథకం ప్రకారం ఇక్కడ ఒక పెద్ద కుట్ర జరిగిందని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. పేదలకి ముందు భూములు ఇవ్వడం, ఆ భూముల్ని మళ్ళీ వీళ్ళే లాక్కోవడం, నయానో భయానో భయపెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ స్వర్ణలత పేరు మీద పెట్టడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికిపోయారు. దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా దాని మీద నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రికార్డులు దగ్ధం అయిందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ రికార్డులు దగ్ధం కావడానికి ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ వివరాలే కారణమని తెలుస్తుంది. సో ఇదంతా కూడా ప్రైమ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ సాక్ష్యాధారాలను సేకరించినటువంటి పరిస్థితి. సో దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు ఇద్దరు ఆర్డీఓల్ని అదుపులోకి తీసుకొని సిఐడి బృందం విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి పెద్ద మొత్తంలో భూములను కొట్టేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి భాగోతాన్ని ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఆ భూములను వెనక్కి తీసుకోవడమే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే అసైన్మెంట్ భూములను పేదలను బెదిరించి తీసుకున్నటువంటి నేపథ్యం ఒక పక్క కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో స్వర్ణలత మీద కూడా కేసులు నమోదు చేయాలి అనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.